హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ మూవీ రివ్యూ తెలుగు ఆఫీషియల్ ఛానల్. ఈరోజు రివ్యూ వచ్చేసరికి త్రిదం. ఈ మూవీ అనేది జియో ప్లస్ స్ట్రీమింగ్కి అయితే వచ్చేసింది. మలయాళం మూవీ నాకైతే బాగా అనిపించింది. రన్ టైం వచ్చేసరికి 2 hours 50 minutes అలా ఉంది. ఎందుకని ఇంత చేసుకుందాం. స్టోరీ ప్లాట్ లైన్కి వచ్చేస్తే కొత్త ఇన్స్పెక్టర్గా చార్జ్ చేసుకున్న తర్వాత ఫ్యూ కేసెస్ ఆర్ సస్పెక్షన్ ఇన్సెస్ జరుగుతూ ఉంటాయి. అది జరిగిన తర్వాత ఏంటి, అసలు ఏం జరిగింది, అసలు ఏం జరుగుతాయి అనేది చూడాల్సి వచ్చింది. ఇన్వెస్టిగేషన్ అయితే బాగానే అనిపించింది, స్లోగా వెళ్తుంది అంతే. మిగతా చూసుకుంటే బాగానే అనిపించింది. బట్ క్లైమాక్స్ పోర్షన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అది తప్పితే మిగతాలో సినిమాలో ఎక్కడ అనిపించలేదు. అలా స్లోలీ వెళ్ళిపోతుంది. బట్ ఎక్కడ ఎంగేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఎక్కడ అనిపించలేదు. బట్ ఇంటర్వెల్ తర్వాత నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. లాస్ట్ 30 minutesలో అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ రిలీవ్ అవుతుంది. అది బాగుంది అనిపించింది. మిగతా చూసుకుంటే అయితే స్లోలో ఫ్లో వెళ్ళిపోతుంది. తెలిసిందే కదా, మలయాళం మూవీస్ అలాగే స్లోలో ఉంటాయి. బట్ అనిపించింది నాకు కూడా. బట్ ఫస్ట్ హాఫ్ అయితే అంత ఎంగేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ అయితే ఏం లేదు. ఏదో ఫ్లోలో వెళ్ళిపోతున్నట్టుగా వెళ్ళిపోతుంది. ఏదో క్లైమాక్స్ పర్సన్ చూస్తే బాగుంది అనిపించింది అంతే. పాజిటివ్గా చూస్తే యాక్టర్ పర్ఫార్మెన్స్ బాగా అనిపించింది. అండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. ఆ సాంగ్స్ కూడా ఎక్కువ ఏం లేవు. అండ్ సెకండ్ హాఫ్ నుంచి మెయిన్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇంటర్వల్ సీక్వెన్స్ తర్వాత నుంచి కొంచెం స్పీడ్గా వెళ్తుంది అండ్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మిగతా చూసుకుంటే బాగా అనిపించింది. ఓవరాల్గా అయితే ఒక డీసెంట్ మూవీ అనొచ్చు అంతే. అలా మీరు కూడా చూసింటే మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే పర్లేదు అనిపించింది. మీకు ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి మూవీ రివ్యూ కంటెంట్స్ కావాలంటే మా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి రిలేటెడ్ కంటెంట్ మనకి దొరుకుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. జై హింద్.